రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడువై ఉండి నిత్యము కూడా వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొని ఆడబడుతున్న మా దేవా, మీకే స్తోత్రాలు తండ్రి, మీకే స్తుతులు ప్రభువా. తండ్రి, ఉదయము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా అయ్యా మమ్మల్ని అందరినీ రక్షించిన విధానాన్ని బట్టి సజీవులుగా మీ సన్నిధిలో ఈ సమయంలో నిలవబెట్టినందుకును మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున మేము జరిగించిన ప్రయాణాల్లోనూ మా పనుల్లోనూ అయా మాకు కావలసిన ప్రతి విషయంలోనూ తండ్రి మమ్మల్ని దృఢపరచి బలపరచి క్షేమాన్ని దయచేసినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రిన మరొకసారి మీ సన్నిధిన మా కుటుంబముతో మీకు ప్రార్థించుకునే కృప దయచేసినందుకు స్తుతులు నాయన, స్తోత్రాలు ప్రభువా. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 6వ చరణము. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు, బాధపరచుబడ వారికి ఆయన న్యాయము తీర్చును. ఆమేన్. ఎస్ లార్డ్. అయా, ఈ లోకంలో మనుషులు మాటలు తప్పుతున్నారు. ఈ లోకంలో మేము నమ్ముకున్న వారు మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఈ లోకంలో మా రక్త సంబంధులు కూడా తండ్రి మాకు తండ్రి అపాయము కలగజేస్తూ మమ్మల్ని తండ్రి వంచిస్తున్నారు. కానీ ప్రభువా, ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడవు నాయన, ఎన్నడూ కూడా మోసపరచని దేవుడవు నాయన. అయా, ఈ రోజున బాధపరచబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటుండగా వారికి న్యాయమును తీర్చండి. ఎవరి ద్వారా అయితే వారు అన్యాయమయ్యారో, ఎవరి ద్వారా అయితే వారికి అన్యాయము జరుగుతూ ఉందో అయా, ఆ అన్యాయమును తండ్రి వారి యొద్ద నుంచి తొలగించి న్యాయమును తీర్చమని, బిడ్డలను ఆదుకోమని, బిడ్డలకు మీరే ఆధారమై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాం, కృప చూపించండి. వారికి కావలసిన ప్రతి అవసరత ప్రతి ఒక్కటి నాయన మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యం అనే సమస్యతో బాధపడుతూ ఉన్నారో అయా, భయపడుతూ ఉన్నారో, కృంగిపోతూ ఉన్నారో తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఏ భాగంలో తండ్రి శరీరంలో ఏ భాగంలో అనారోగ్యం ఉందో ఈ సమయంలో వారిని ముట్టమని, సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ సాక్షులుగా నిలబెట్టుకోమని అడుగుతున్నాం తండ్రి. అపవాది దురాత్మ శక్తులన్నిటినీ కూడా నజరేయుడనే సునామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా నాయన, ఎవరైతే తండ్రి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారి యొక్క ప్రతి అవసరతను కూడా తీర్చమని అడుగుతున్నాం. ప్రతి అప్పును కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. వారి పనులలో వారిని తండ్రి బహుగా అభివృద్ధి పరిచి నాయన అయా, వారు తలగానే కానీ తోకగా ఉండకుండునట్లు కృప చూపించండి తండ్రి. అయా, వివాహాల గూర్చి మొరబెడుతున్నారు అయా, ఏజ్ అయిపోతుంది నాయన, కృప చూపించండి, వారి వివాహమును జరిగించండి. అయా, ఏ బిడ్డలైతే ఉద్యోగముల కోసం ప్రార్థిస్తూ ఉన్నారో, రాస్తూ ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో అయ్యా, వారందరి ఎడల మీ కృప చూపించి వారికి ఆ జాబ్స్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయా, పలు దేశాల్లో మీ బిడ్డలు ఉన్నారు నాయన, పనులు చేసుకుంటున్నారు, వారందరికీ కృప చూపించి వారికి మీరు తోడై ఉండి పనుల్లో దీవెనలు దయచేయండి. కుటుంబాలకు మీరు తోడై ఉండండి నాయన. అయా, అదేవిధంగా ఏ బిడ్డ అయితే కోర్టు కేసుల్లో చిక్కుబడి ఉన్నారో నాయన కృప చూపించండి. కేసులన్నిటిని నజరేయుడనే సున్నామములో కొట్టి వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాల్లో తల్లిదండ్రుల మాటలు విననటువంటి యవన బిడ్డలు ఉన్నారు నాయన, దుర్వ్యసనాలు కలిగి ఉన్నారు ప్రభువ, వారి హృదయాలను మార్చండి ప్రభువ. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకు అయా విడుదల దయచేయండి తండ్రి. ఎవరైతే కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక తండ్రి జీవిస్తున్నారు, శాంతితో సమాధానంతో వారి గృహమును నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, ఈ రాత్రిన ఎవరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో, పనులు చేసుకుంటున్నారో నాయన, వారందరికీ మీ క్షేమాన్ని, మీ తోడును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, గర్భఫలం లేని ప్రతి బిడ్డకు కూడా తండ్రి వారికి గర్భఫలము దయచేయమని అడుగుతున్నాం నాయన. అయా, దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేశ ప్రజలందరికీ మీ కావలి కంచె దయచేయండి తండ్రి. దేశ సైనికులను వారి కుటుంబాలను కూడా దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. అయా, ఈ రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె
రక్షణ కవచము మరొకసారి తండ్రి వేసి మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని, ఈ రాత్రిన మేము అలసిపోయి ఉండంగా, సేద తీరబోతుండగా మంచి నిద్రను, కంటి నిండా నిద్రను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, ఆయా పీడకల సమస్యలు, నిద్రలేమి సమస్యల నుంచి కూడా విడుదల దయచేయమని, ఆయా అపవాది కానీ, దొంగలు కానీ, శత్రువులు కానీ, ఎటువంటి జంతువులు, విషసర్పాలు, విషకీటకాలు కానీ బిడ్డల దరికి చేరకుండా మీ కృపలో ఈ రాత్రంతను మమ్మల్ని అందరినీ భద్రపరచమని, మంచి నిద్రతో మమ్మల్ని తృప్తిపరచమని, మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిన మేమందరం చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మీ యొక్క మహాకృపను చూపించమని, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.